వెల్కమ్ అగైన్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం బోర్డ్ మోడల్ పేపర్ 1 లో ఉన్నటువంటి క్వశ్చన్ ఫైండింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెరివేటివ్ ద ఫంక్షన్ సెకండ్ 3x. చాలా ఈజీగా ఉంటది, ఇంపార్టెంట్. ఇచ్చిన ఫంక్షన్ ని f ఆఫ్ x అని తీసుకోండి. f ఆఫ్ x ఈక్వల్ టు సెకండ్ 3x. ఫస్ట్ ప్రిన్సిపల్ లో f ఆఫ్ x ప్లస్ h అనే వర్డ్ వాడతాం మనం. f ఆఫ్ x ప్లస్ h ని కనుక్కుంటున్నాం. x ప్లేస్ లో x ప్లస్ h ని సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ 3 ఇంటూ x ప్లస్ h. 3 ని కూడా లోపల తీసుకెళ్ళి మల్టిప్లై చేయండి. Second 3x plus 3h. Enough. So by using first principle of the derivative, f dash of x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h is called first principle of the derivative. ఈ సూటబుల్ టర్మ్స్ అన్ని కూడా ఇక్కడ కనుక్కోవడం, అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వద్దాం. లిమిట్ h tends to 0 f of x plus h వాల్యూ సెకండ్ 3x plus 3h minus f of x వాల్యూ సెకండ్ 3x by h. సెకండ్ అంటే ఏంటి? సెకండ్ theta is equal to 1 by cos theta అని రాస్తాం. ఎందుకని ఇట్లా రాయాలి? సో డైరెక్ట్ గా మనకు సెకండ్ a మైనస్ సెకండ్ b ఫార్ములా లేదు, సెకండ్ c మైనస్ సెకండ్ d ఫార్ములా లేదు. మనకున్న ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీలో sin c ప్లస్ sin d, sin c మైనస్ sin d, cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d ఉన్నాయి. సెకండ్ కి సంబంధించినట్టు లేవు. సో అందుకని మనం ఈ మొత్తం టర్మ్స్ ని కాస్ లే కన్వర్ట్ చేసుకుందాం. సెకండ్ మొత్తం డేటా అనుకుంటే లిమిట్ h టెన్స్ టు 0 1 బై కాస్ 3x ప్లస్ 3h మైనస్ సెకండ్ 3x ఇదంతా డేటా అనుకోండి 1 బై కాస్ 3x బై h అనేది మర్చిపోకూడదు, బై h అట్లాగే రాసుకుంటూ రావాలి. సో యూజింగ్ కాస్ మల్టిప్లికేషన్, ఈ టర్మ్ ఇంటూ ఇది, ఈ డినామినేటర్ టర్మ్ ఇంటూ ఇది, మళ్ళీ ఈ రెండు మల్టిప్లికేషన్. సో లిమిట్ h tends to 0. Next step 1 into cos 3x minus this term into 1 అంటే cos 3x plus 3h into 1 అంటే అదే వాల్యూ వస్తుంది. సో by these two functions, సో denominator these two functions and multiply by h. ఇది కూడా డినామినేటర్ లోనే ఉంది కదా, అందుకని h into cos 3x plus 3h into cos 3x. సో తర్వాత స్టెప్కి వెళ్ళేటప్పుడు ఈ చూడండి ఫార్ములాలోకి మారిపోయింది. కాస్ సి ఇదంతా డి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు -2 సైన్ సి ప్లస్ డి బై 2 సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. దిస్ ఈస్ ద ఫార్ములా ఇన్ ట్రాన్స్ఫర్మేషన్స్, ద టాపిక్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో న్యూమరేటర్ మొత్తాన్ని ఈ ఫార్ములాతో రిప్లేస్ చేస్తున్నాం. చూడండి ఎలా అవుతుందంటే లిమిట్ h tends to 0 -2. సో ఇది c మా, ఇది d. సో sin c అంటే 3x, d అంటే 3x plus 3h by 2 ఇంటూ sin c minus d, c అంటే 3x మైనస్ d వాల్యూ వాట్ ఈస్ d? సో 3x plus 3h. ఎప్పుడైనా మనం సపరేట్ చేస్తున్నామంటే మైనస్ అనేది బ్రాకెట్ లో పెట్టుకొని రాయడం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో h ఇంటూ cos 3x plus 3h ఇంటూ cos 3x అని రాస్తాం. సో ఇక్కడ మనం ఈ రెండు యాడ్ చేయొచ్చు. సో ఈ మైనస్ లోపల తీసుకెళ్ళి సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది. సో -2 అనేది కాన్స్టెంట్, -2. సో లిమిట్ h టెన్స్ టు 0 sin 3x 6x బై 2 సపరేట్ గా రాస్తున్నా 3h బై 2 బై ఇంటూ sin. సో మైనస్ ని మల్టిప్లికేట్ చేస్తే 3x మైనస్ లోపలికి మల్టిప్లికేట్ చేయండి 3x మైనస్ ఇంటూ ప్లస్ -3h బై మొత్తానికి 2. ఈ 3x క్యాన్సిల్. సో బై h ఇంటూ cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. సో రిమైనింగ్ టర్మ్స్ 2 1s 2 3s క్యాన్సిల్, ఇక్కడ 3 ఉంటుంది. రిమైనింగ్ టర్మ్స్ అనే ఒక ఆర్డర్ లో రాద్దాం. -2 లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఏం మిగిలింది ఇక్కడ 3x ప్లస్ 3h బై 2 ఇంటూ ఈ మొత్తం టర్మ్ లో ఏం మిగిలింది సైన్ -3h బై 2 బై మొత్తానికి h ఇంటూ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. ఫర్దర్ స్టెప్కి వెళ్ళే ముందు సో డినామినేటర్ ని న్యూమరేటర్ ని కొంచెం అరేంజ్ చేసుకొని ఫర్దర్ స్టెప్కి వెళ్దాం.
లిమిట్ h టెన్స్ టు 0. ఈ 3 టర్మ్స్ ని న్యూమరేటర్స్ తో జాయిన్ చేసి ఫార్ములా కన్వర్ట్ అవుతాయి లేదో చెక్ చేద్దాం. సో రైట్ ఫస్ట్ టర్మ్ sin 3x ప్లస్ 3h బై 2. సో దీనికి ఏం ఫార్ములా లేదు, అలాగే రాస్తున్నాను. బై ఇంకా ఏముంది పక్కన బై మొత్తానికి ఈ 2 టర్మ్స్ రాస్తున్నా. ఈ 2 టర్మ్స్ ఇక్కడ రాస్తున్నా. కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. సో అలాగే నేను లిమిట్ ని కూడా స్ప్లిట్ చేస్తున్నాను. సో లిమిట్ h టెన్స్ టు 0. ఈ మొత్తం h ని ఈ యొక్క టర్మ్ కి ఇవ్వండి డినామినేటర్ గా. సైన్ ఆఫ్ మైనస్ 3/2 ఇంటూ హెచ్. ఈ మొత్తానికి హెచ్ అని ఇవ్వచ్చు. ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ కదా ఉంది కాబట్టి సో ఏ ఒక్క టర్మ్ అయినా డినామినేటర్ కింద రాసుకోవచ్చు. తర్వాత రైట్ నౌ సబ్స్టిట్యూట్ ద లిమిట్ ఇన్ హెచ్ ప్లేస్. -2 సైన్ 3x ప్లస్ హెచ్ ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 3 ఇంటూ 0/2 0 బై మొత్తానికి కాస్ 3x ప్లస్ 3 ఇంటూ హెచ్ ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 0 ఇంటూ కాస్ 3x ఇంటూ. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్ ఫంక్షన్? లిమిట్ h టెన్స్ టు 0 sin ah by h is equal to small a. This is the formula. So this term -3/2. So according this formula, ఈ -2 ఇది 2 కి 2 కి క్యాన్సిల్ కొట్టొచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin 3x బై cos 3x cos 3x హోల్ స్క్వేర్. cos 3x హోల్ స్క్వేర్ ని cos 3x ఇంటూ cos 3x గానే రాసేస్తున్నాను. ఈ రెండింటిని ఒక టర్మ్ గా తీసుకుంటున్నాను. ఏడేం లేదు కాబట్టి 1 ఉన్నట్టు 2 ముక్కలు చేస్తాను. sin 3x బై cos 3x tan 3x. సో sin బై cos అంటే tan కదా, అందుకని. సో 1 బై cos అంటే ఏంటి? 1 బై cos అంటే secant 3x. దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ secant 3x. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్ గా మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ యొక్క ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి.